అదే షూర్. నేను ఇప్పుడు కొన్ని రీల్స్ చూసాను, అంటే లైక్ ఏం జరిగితే అలా తీసేస్తూ ఉంటావు కదా వీడియో, అంటే అసలు ఏం జరుగుతుంది డైలీ లైఫ్ లో అనేది ఇంట్లో అంటే కొంచెం ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు డాడీ కంటెంట్, ఇప్పుడు అవి మీరు చెప్పిన డాడీ కంటెంట్ అవి ఇప్పుడు ఇప్పుడు ఒక కర్రీ వండుతున్నారు ఇంట్లో. అది ఎలా అంటే కర్రీ వండుతున్నారు కాబట్టి ఆ కర్రీ ఎవరి కోసం వండుతున్నారు ఏంటి, తినదాని తర్వాత ఎట్లుంటుంది అని చెప్పి ఒక చిన్న కంటెంట్ క్రియేట్ చేసి డాడీ తీపిస్తాడు. అంటే ఫస్ట్ ఒక 2-3 డైలాగ్స్ ఫస్ట్ పెట్టేసి దాని తర్వాత ప్రిపరేషన్ పెట్టి అలా. అండ్ అవి ఎట్లా ఉంటాయంటే కొంచెం అవి డైలాగ్స్ కానీ మార్నింగ్ 8 o'clockకి వచ్చే స్టోరీస్ కానీ, మై లవ్ స్టోరీ అని చెప్పి ఒకటి లవ్ స్టోరీ తీశాను షార్ట్స్ లోనే. అప్పుడు తక్కువ టైం పీరియడ్ లో అప్పుడు కొంచెం షూట్ కి ఇబ్బంది ఉన్నాయని షార్ట్స్ లో తీశాను. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రమై తెలంగాణ అబ్బాయి 12th ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ వెబ్ సిరీస్ కి వస్తాయి, మంచిగా మల్టిపుల్ ఎంటర్టైన్మెంట్స్ ఇంక ఇస్తూనే ఉంటాం. మంచి మంచి వెబ్ సిరీస్ ఉన్నాయి ఇంకా ముందు. ఫ్యామిలీ కంటెంట్ ఒకటి అత్త కూడా అత్తారిల్లు చేసినాం, కంప్లీట్ అయింది రీసెంట్ 10 days. ఎపిసోడ్ ఏమైంది అది? ఎన్ని ఎపిసోడ్ సార్? 58 ఎపిసోడ్స్ షార్ట్స్ లో. షార్ట్స్ లో. ఇది మై లవ్ స్టోరీ ఏమో 30 ఎపిసోడ్ ఉంది. అది ఫస్ట్ చేసినాం, అది సక్సెస్ ఉంది. మళ్ళీ తర్వాత అత్తారిల్లు చేసినాం, ఇది కూడా సక్సెస్, ఇది కూడా బాగా అయింది. అయితే ఇంకా మళ్ళీ చేద్దాం, ఇంకా మనం చేసే టీం వస్తామని. నెక్స్ట్ అన్న తమ్ముడు తీస్తారా? అంజీ ఉన్నాడు మరి. అంజీకి కెమెరామెన్ ఆయన డిఓపి అంతే. డిఓపి లేదు, మనోడు కూడా చేసిన వీడియోస్ చూసాను. ఈ మధ్య చేస్తున్నాడు. నేనున్నప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడు నేను. అదే మన అయితే ఎవరో కెమెరా ఎవరో ఒకరు తీసేవాళ్ళు. ఎంతసేపటికి ఇప్పుడు ఛానల్స్ పెరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకడే చేసుకుంటూ పోతా ఉంటే ఎవరికైనా కానీ ఈయననే యాక్టింగ్ చేయాలి, నేనే రాసుకోవాలి, ఈయననే ఎడిటింగ్ చేసుకోవాలి, ఇది అన్ని ఈయననే చేసుకోవాలంటే ఎవరికైనా ప్రెషర్ పడుతుంటది. నువ్వు కూడా కొన్ని యాక్టింగ్లు చేయని చెప్పని ఆయనకు కూడా కొన్ని చేయించారు. అంటే పబ్లిక్ చూస్తే రేపు ఏదైనా చేసుకోగలుగుతాం కదా. పబ్లిక్ ఒక 1 year బ్యాకే మన గింబల్ సెట్టింగ్ కానీ బ్యాలెన్సింగ్ మనకి డైరెక్షన్ అంతా నేనే నేర్పించాను, నేర్చుకున్నాను. ఒక 50% అలా. ఇప్పుడు వెబ్ సిరీస్ కవర్ చేయడం మొత్తం తమ్ముడే కవర్ చేస్తాడు, ఆంధ్రమై తెలంగాణ అబ్బాయి. ఇక మొబైల్స్ లో షార్ట్స్ అంటే అతనే. నేను స్క్రీన్ ప్లే కానీ స్క్రిప్ట్ రైటింగ్ డైరెక్షన్ నేనే చేసుకుంటాను, ఎడిటింగ్ నేనే చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను స్క్రిప్ట్ లో నేను ఎడిటింగ్ పాయింట్ కూడా అంటే నేను ఈ షార్ట్ లో ఈ డైలాగ్ రావాలి ఈ ఫ్రేమ్ లోనే అని చెప్పి నేను రాసుకుంటాను. నాకే ఎడిటింగ్ అర్థమవుద్ది. నాకు ఎవరికి ఇచ్చినా కూడా మళ్ళీ అరే ఇది కొంచెం వేరే ఉంటే బాగుండు అని ఒక ఉంటది అంతే.